సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్న డైరెక్టర్ అనిల్. పెద్ది గ్లిమ్స్ పై ఇంట్రెస్టింగ్ క్లారిటీ. జాట్ నుంచి అదిరిపోయే ఫస్ట్ సింగిల్, లాస్ట్ స్టేజ్ కి మిరాయ్ షూటింగ్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూసేద్దాం. ప్రభాస్, సందీప్ రెడ్డి కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న స్పిరిట్ మూవీని మెక్సికోలో షూట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. దీనికి సంబంధించి లొకేషన్స్ రెక్కీ చేస్తున్నారు సందీప్ రెడ్డి. మెగాస్టార్ చిరంజీవితో డైరెక్టర్ అనిల్ రావిపూడి ఓ పాటను పాడించేందుకు రెడీ అవుతున్నారు. మాస్టర్, మృగరాజు తర్వాత మెగాస్టార్ మరోసారి సింగర్ లా మారబోతున్నారు. పెద్ది గ్లిమ్స్ విషయంలో ఉన్న డౌట్స్ కి క్లారిటీ ఇచ్చారు మేకర్స్. ఏఆర్ రెహమాన్ కంపోజ్ చేసిన క్రేజీ సౌండింగ్ ట్రాక్ తోనే గ్లిమ్స్ ను ఈ నెల 6న రిలీజ్ చేస్తున్నామని అనౌన్స్ చేశారు. డైరెక్టర్ గోపీచంద్ మలినేని బాలీవుడ్ మూవీ జాట్ నుంచి ఊర్వశి రౌతేలా ఐటమ్ సాంగ్ ను రిలీజ్ చేశారు. ఈ సినిమా ఈ నెల 10న థియేటర్స్ లోకి రానుంది. ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో హనుమాన్ కి సీక్వెల్ గా తెరకెక్కుతున్న జై హనుమాన్ మూవీలో రిషబ్ శెట్టితో పాటు మరింత మంది పాన్ ఇండియా ఆర్టిస్టులు జాయిన్ అవుతున్నట్టు తెలుస్తోంది. కన్నడ స్టార్ రిషబ్ హనుమంతుడిగా పవర్ఫుల్ రోల్ చేస్తున్నారు. తేజ సజ్జా, మంచు మనోజ్ లీడ్ రోల్స్ లో తెరకెక్కుతోన్న మిరాయ్ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. నేపాల్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా లాస్ట్ షెడ్యూల్ హైదరాబాద్ లో జరగనుంది. మ్యాడ్ స్క్వేర్ లాంటి క్రేజీ మూవీస్ తో బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ అందుకున్న సంగీత్ శోభన్ తో నిహారిక కొత్త సినిమా అనౌన్స్ చేసింది. ప్రదీప్ మాచిరాజు, దీపిక కాంబినేషన్ లో ఈ నెల 11న థియేటర్లలోకి వస్తున్న అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి మేకింగ్ వీడియో రిలీజ్ చేసింది టీం. రంజిత్, అప్సర లీడ్ రోల్స్ లో తెరకెక్కుతున్న యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ బ్లడ్ రోజెస్ సినిమా ప్రెస్ మీట్ హైదరాబాద్ లో జరిగింది. క్యాథరిన్, మహేష్, శ్రీరామ్ లీడ్ రోల్స్ లో విఎన్ ఆదిత్య రూపొందిస్తున్న ఫనీ మూవీ మోషన్ పోస్టర్ లాంచ్ చేశారు సీనియర్ డైరెక్టర్ రాఘవేంద్రరావు. ఈ సినిమా ఆదిత్య అంటే అర్థం సూర్యుడు. ఇక్కడ పగలుంటాడు, తర్వాత అమెరికాలో రాత్రి ఉంటాడు. అంటే మన రాత్రి అక్కడ ఉంటాడు. చైనాలో ఒక టైంలో ఉంటాడు, కొరియాలో ఒక టైంలో ఉంటాడు. ఇన్ని చోట్ల సూర్యుడు ఉంటాడు. అన్ని చోట్ల సినిమా చూసేటట్టు అన్ని భాషల్లో తీశాడు. అంతేనా?